అందరికీ నమస్కారం. మీ పిల్లలకి ఒంట్లో రక్తం తక్కువగా ఉందా? ఒకవేళ రక్తం పెరగాలి అని అంటే పిల్లలందరికీ కూడా ఈ 7 ఫుడ్ ఐటమ్స్ మీ వాళ్ళ డైట్ లో ఇంక్లూడ్ చేసేయండి. నంబర్ 1, నువ్వుల లడ్డు. నువ్వుల లడ్డు డైలీ డైట్ లో లడ్డు కింద లేకపోతే పౌడర్ ఫామ్ లో అయినా సరే వాళ్ళకి అందించవచ్చు. నంబర్ 2, ఎగ్స్. ఎగ్స్ లో ప్రోటీన్ అవి కూడా అన్ని బ్యాలెన్స్డ్ గా ఉంటాయి కాబట్టి ఒక 1 బాయిల్డ్ ఎగ్ అయితే వాళ్ళకి డైలీ డైట్ లో ఇంక్లూడ్ చేయండి. లేకపోతే నంబర్ 3, డేట్స్. ఖర్జూరాల్ని 2 నుంచి 3 ఖర్జూరాల వరకు వాళ్ళకి ఇవ్వచ్చు. ఇలా ఇచ్చిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే కంపల్సరీగా ఇవ్వండి. ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఐరన్ ఎక్కువగా ఇస్తున్నాం కాబట్టి మోషన్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వాటర్ ఎక్కువ తాగించడం వల్ల ఐరన్ వల్ల వచ్చే మోషన్ ప్రాబ్లం అయితే ఈజీగా తగ్గించుకోవచ్చు. నంబర్ 4, ఆకుకూరలు. అందులో తోటకూర, గోంగూర తరచుగా వాళ్ళకి ఇస్తూ ఉండాల్సిన ఆహారం. నంబర్ 5, దానిమ్మ పండు. దానిమ్మ పండు గింజలు అంటే అప్పుడప్పుడు వాళ్ళకి ఆడుతూ పాడుతూ అయినా సరే ఒక గుప్పెడి గింజల్ని ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా హెల్దీగా ఇంకా ఐరన్ రిచ్ గా ఉంటారు. నంబర్ 6, పీనట్స్. పల్లీల్ని ఎక్కువగా బెల్లంతో కలిపి గాని లేదంటే నార్మల్ గా పల్లీని గాని ఇవ్వడం వల్ల వాళ్ళకి మంచి ఐరన్ అనేది లభిస్తుంది. 7th ఇంపార్టెంట్ థింగ్, ఒకవేళ మీ పిల్లలు నాన్ వెజిటేరియన్ అని అంటే చేపలు గాని లేకపోతే హై ప్రోటీన్ ఉన్న చికెన్ ని గాని అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా సరే వాళ్ళ డైట్ లో ఇంక్లూడ్ చేయొచ్చు. 8th మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రాగి జావ గాని లేకపోతే రాగితో ఏదైనా సూప్స్ లాగా గాని, ఇది చలికాలం కదా, సూప్స్ లాగా గాని వాళ్ళ డైట్ లో ఇంక్లూడ్ చేయండి. ఇవన్నిటితో పాటు వాళ్ళకి 1 వాల్నట్ లేదంటే ఒకవేళ 5+ ఇయర్స్ అయితే వాళ్ళు 2 వాల్నట్స్ ఇవ్వండి. ఆల్మండ్స్ అయితే ఒక 4 to 5 ఆల్మండ్స్ డైలీ డైట్ లో ఇంక్లూడ్ చేయండి. ఇలా డ్రై ఫ్రూట్స్ ని కూడా రెగ్యులర్ గా ఇంక్లూడ్ చేయడం వల్ల వాళ్ళ రక్తం శాతంని ఈజీగా పెంచేయచ్చు. ఈ విషయం మీకు యూస్ఫుల్ కనుక అనిపించినట్లయితే ఎవ్రీ పర్సన్ కి షేర్ చేసేయండి.